ఆయనకు ఒక లెజెండరీ సింగర్ స్టాచ్యూ, ఆయన చనిపోయిన తర్వాత ఆయన గౌరవంగా మనం రవీంద్ర భారతిలో పెట్టుకునే విగ్రహానికి ఇంత ఇష్యూ చేయడం అవసరం అని అనిపించిందా మీకు? అంటే కుచించినటువంటి బుద్ధులు ఉంటాయి కొన్ని. అవేంటంటే మనకి వీళ్ళు ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు, వీళ్ళు ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు అంటారు. పూర్వకాలంలో చెప్పారు యాక్చువల్గా, కళాకారుడు అనేవాడు సందేశం తప్ప దేశం లేనివాడు కళాకారుడు అంటారు పెద్దవాళ్ళు. సో వాళ్ళు సందేశం ఇవ్వాలి, వాళ్ళు నేర్చుకున్న కళ ద్వారా సందేశం ఇస్తారు, అంతవరకే తప్ప వాళ్ళకి ఒక ప్రదేశం కానీ దేశం కానీ ఏమి సంబంధం ఉండదు యాక్చువల్గా. అలాంటి విశాలమైనటువంటి దృక్పథం లేనటువంటి కుత్సితమైనటువంటి బుద్ధులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు మాత్రం ఇలాంటి గోళలు పెడుతుంటారు యాక్చువల్లీ. ఆయన ప్రపంచానికి సంబంధించిన వ్యక్తి. ఆయన మనకి వాళ్ళు మీకో నాకో, లేదంటే కనుక ఆంధ్రాకో, లేదా తెలంగాణకో, లేదంటే కర్ణాటకకో ఇలాంటివన్నీ అనే వ్యక్తి కాదు యాక్చువల్గా ఆ మనిషి. అలాంటి మనిషిని ఇంత ఇరికించేసి చేయడం అనేటువంటిది నిజంగా కర్మ అండి. నిజంగా అంటున్నాను కాదు. తమిళం వాళ్ళు ఒక వీధికే పేరు పెట్టారు, కన్నడ వాళ్ళు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకున్నారు, మలయాళం వాళ్ళు గౌరవిస్తున్నారు. మన తెలుగు వాళ్ళయ్యండి, తెలుగు వాళ్ళు మనం గౌరవించుకోకపోతే ఎలాగా? అంటే తెలంగాణలో తెలుగు తప్పకుండా ఇంకేదైనా మాట్లాడతారా మనం అన్నా? రవీంద్ర భారతి పుట్టినప్పుడు ఇది తెలంగాణనా ఆంధ్రానా? అప్పుడు ఆంధ్రానే. మరి అలాంటప్పుడు ఇంకేమండి? అలాంటి రవీంద్ర భారతి అనేటువంటిది ఒక కళలకి వాటికి ఒక కాణాచిలాగా ఒకటి పెడదామనే ఉద్దేశం కొద్దీ ఒక మంచి భవనం కట్టి దాన్ని గౌరవంగా చూసుకుంటున్నాం. అలాంటి దాంట్లో ఈ ప్రాంతీయ భేదాలు అవి ఎక్కడి నుంచి వస్తాయండి ఇప్పుడు? అంటే అది కరెక్ట్ కాదనే కదా మనకి అర్థమవుతుంది కదా ప్రస్తుతానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాంగ్ వెర్షన్ అండి. అలా అనుకుంటే కనుక ఇందాకలా కరెక్ట్కి వెళ్ళాను అనుకుంటాను బహుశా. ఆవిడ చెప్పారు యాక్చువల్గా, బాలుగారి పాట లేకుండా రవీంద్ర భారతిలో ఒక ప్రోగ్రామ్ చేయండి అని చెప్పి. కష్టమే కదా. సరే, బతుకమ్మ పాటలు అవి పాడుతున్నటువంటి, లేదంటే కనుక మంచి మంచి భవనాల పాటలు పాడుతున్నటువంటి సింగర్ మంగ్లీ గారు ఏ ఊరండి? అనంతపూర్ దగ్గర అనుకుంటా. రామ్ మిరియాల్ గారు ఏ ఊరండి? వెస్ట్ గోదావరి. మరి వాళ్ళ చేత పాడించుకోవడానికి లేనటువంటి ఇబ్బంది, వాళ్ళకన్నా కూడా అద్భుతమైనటువంటి గౌరవం కలిగినటువంటి వ్యక్తికి ఒక గౌరవం ఇస్తూ ఉంటే మనం అందరం కలిసి, ఆ గౌరవానికి మాత్రం అభ్యంతరం ఎందుకు వస్తుందండి మనకి? ఎంత రాంగ్. అలా అనుకుంటే అసలు పొద్దునపూట మనం అసలు ఈ తెలంగాణలో మనం పొద్దునపూట సుప్రభాతం వినకూడదు, వెంకటేశ్వర సుప్రభాతం. ఎందుకంటే ఆవిడ తమిళ ఆవిడ, లేదంటే కన్నడ ఆవిడ సుబ్బలక్ష్మి గారు. మరి అలాంటి సుప్రభాతం ఎందుకు వింటున్నాం? ఘంటసాల గారి సుప్రభాతం ఎందుకు వింటున్నాం? లేదంటే ఆయన భగవద్గీత ఎందుకు వింటున్నాం మనం ఇప్పుడు? అంటే వాటికి లేని ఇబ్బందులు ఒక మనిషికి, ఒక వ్యక్తి, ఒక విశాలం, ఒక దేశం పట్టనటువంటి ఒక వ్యక్తికి మనం గౌరవం ఇవ్వడం తప్ప, అలాంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తులకి గౌరవం లేకుండా ఇలాంటి బిహేవియర్ అనేటువంటి పద్ధతి కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ.